స్పీడ్ న్యూస్ చూద్దాం. సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో సీఎం చంద్రబాబు కంకణబద్దులే ఉన్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటితో పాటు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ ప్రణవ్ ఆంటీలియాలోని 100 అడుగుల రహదారిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాలనీ వాసులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్తానని శ్రీశైలం గౌడ్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పార్వతీపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్నాథపురంలో ఇంటింటికి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రం అప్పుల్లో ఉన్న సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటెల రాజేందర్, ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఉదయం పూట జేసీబీ డ్రైవర్లుగా పనిచేస్తూ రాత్రి వేళల్లో ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని కాపర్ వైర్ను చోరీ చేసే 2 అంతర్జిల్లా దొంగలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిద్దిపేట సిపి అనురాధ తెలిపారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారు. 5 నిందితులు కూడా రాజస్థాన్కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. గత నెలలో సంచలనం రేపిన ఇంటి దోపిడీ కేసును ఛేదించారు పోలీసులు. 18 లక్షల బంగారం స్వాధీనం చేసుకుని 5 నిందితులను అరెస్టు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పోలీసులు టెక్నికల్ క్లూస్ టీం ఆధారంగా దోపిడీకి పాల్పడిన నిందితుల్ని గుర్తించామని డీఎస్పీ మహేష్ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలో జయలక్ష్మి ఏజెన్సీలో 50 లక్షల భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు షట్టర్ తాళాలు పగలగొట్టి సుమారు 50 లక్షలు విలువ చేసే సిగరెట్లు చోరీకి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న యజమాని వినయ్ కుమార్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మహిళలు స్వతంత్రంగా ఆర్థికంగా ఎదగాలని దేశంలో తొలిసారిగా డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం చంద్రబాబుదే అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పురపాలక సంఘంలో మెప్మా ఆర్పీలకు ఉచితంగా ట్యాబులను అందించారు మంత్రి నిమ్మల. గురువు గారు అంటూనే గురువు ఇంటికే కన్నం వేశాడు శిష్యుడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో భారీ చోరీ ఘటన జరిగింది. పట్టణంలోని రామదుర్గ వీధికి చెందిన స్కూల్ మాస్టర్ దొంతంశెట్టి శ్రీనివాస్ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు దేవగుప్త వీరబ్రహ్మం అనే శిష్యుడు. ఈ కేసును 4 రోజుల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 50 లక్షల రూపాయల విలువైన 463 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాలుబుగ్గల గుడిలో చోరీ జరిగింది. అర్ధరాత్రి ప్రాంతంలో గుడిలోకి ప్రవేశించి 2 దొంగలు హుండీ పగులుగొట్టి చోరీకి పాల్పడ్డారు. సీసీ ఫుటేజ్ లో చోరీ దృశ్యాలు రికార్డు కావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.